హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి అమావాస్య రోజు అనమాట. అమ్మవారికైతే సాయంత్రం పూజ చేసుకున్నాను నేను. ఈరోజు వ్లాగ్ అనేది షేర్ చేస్తాను. ఇక్కడైతే మొదట ముగ్గైతే వేస్తున్నాను. చిన్న చిన్న ముగ్గులు చూపించమని అడుగుతున్నారు కదా! ఇది కూడా చిన్న ముగ్గు అండి. చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇంకా వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల వీడియో ఏంటంటే ఇంకాస్త ముందుకు వెళ్తుంది. అలాగే సబ్స్క్రైబ్డ్ కన్నా నాన్ సబ్స్క్రైబ్డ్ ఎక్కువ చూస్తున్నారు. అందుకే మీలో ఎవరికైనా వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకిక్కడ చిన్న అందమైన ముగ్గైతే వేసేసాను. అయితే అమావాస్య కదా! ఇవాళ ఏంటంటే బ్రాస్ క్లీనింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అందుకే ఉదయం పెద్దగా పనులేం పెట్టుకోలేదు నేను. లోపల దీపం కూడా లేదనమాట ఇవాళ. బయట ఒకటే పెట్టాను. ఇంకా మామూలుగా మార్నింగ్ లేచి ఏంటంటే క్లీనింగ్స్ అయిన తర్వాత ఇలా కొంచెం బయట మాత్రం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి తులసికోట దగ్గర వెనక వైపు ఈశాన్యం వైపు చూపించమని అన్నారు. అలాగే పైప్ కూడా చూపించమని అన్నారు. పైప్ ఎలా సెట్ చేశారని చెప్పి ఇంకోండి నేను అటువైపు అంతా వాష్ చేస్తాను కదా, మొక్కలకి నీళ్ళు వేయాలన్నా ఇలా పైప్ అనేది పెట్టేసుకున్నాం అనమాట. ట్యాప్కి ఈశాన్యంలో ట్యాప్ వచ్చింది. అలాగే ఆ మూలంతా అంటే ఆ కార్నర్ అంతా కూడా వదిలేసానండి. ఎందుకంటే బల్బ్ అనేది వెళ్ళకూడదు కదా అటువైపుకి. అటువైపు అంతా వదిలేసాను. అంటే క్లియర్గా చూపించమని అడిగారనమాట. అందుకే ఇక్కడ చూపిస్తున్నాను. చూసారు కదా, ఆ మూలైతే మాత్రం ప్లేస్ అనేది ఉంటుందండి, అది ఓపెన్గా. ఇంకా ముగ్గు అయితే చూసారు కదా, చాలా ఈజీ అనమాట. ఇంక ఇక్కడ పూజ అంతా కూడా అయిపోయింది. ఇవాళ అమావాస్య కదా, అందుకే ఇంకా ఎల్లుండి ఎలాగో శుక్రవారం కాబట్టి అన్నీ క్లీనింగ్స్ చేద్దామని అనుకున్నాను కదా. ఇంట్లో డెకార్ ఐటమ్స్ అలాగే పూజా మందిరం ఒకరోజు చేస్తానని మొన్నటి వీడియోలో చెప్పాను. అదే అనమాట ఈరోజు పని. అందుకే ఇక్కడ మార్నింగ్ అయితే ఇంకోండి ఇక్కడ కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. 2 కర్రీస్ వండాను అనమాట ఈరోజు. ఒకటి పచ్చిశనగపప్పు, ఆకాకరకాయ, అలాగే బొబ్బర్లు అనమాట. అది కుకింగ్ అవుతున్నాయి. ఇక్కడేమో బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసి పెట్టేశాను. పాలు వచ్చినాయి ఇంకోండి కాగపెట్టడానికి స్టవ్ మీద అయితే పెట్టేశాను. నిన్న ఇడ్లీ పిండి చూపించాను కదా, రెడ్ రైస్ రవ్వతో ఇడ్లీ పిండి చేశానని చెప్పి దీంతోనే అట్టులా మినపట్టులా వేసేస్తున్నాను అనమాట. ఇడ్లీలు పెట్టలేదు ఇవాళ. బాగుందండి. అంటే పెద్ద వేరియేషన్ ఏం లేదు, బాగుంది. ఇంచుమించు మామూలు ఇడ్లీ నూక ఎలా వేస్తామో అలాగే ఉందనమాట టేస్ట్ అనేది. ఇంక ఇక్కడ వంట అయితే అవుతుంది. మార్నింగ్ క్యారియర్స్ కదండి, అందుకని ఇంకా కుకింగ్ అయితే అవుతుందన్నమాట. ఇంకా అలాగే వచ్చేసి నేను వేసే ముగ్గు పిండి చూపించమని అంటున్నారు. ఈ వైట్ బౌల్లో వచ్చేసి బయట తీసుకున్నదండి. గ్యాస్ ముగ్గు అని చెప్పాను కదా మొన్న నేను, అదనమాట. ఒత్తిని చేతిలోంచి జారిపోతూ ఉంటుంది ఆ ముగ్గు అనేది. ఇప్పుడు ఈ స్టీల్ గిన్నెలో వచ్చేసి బియ్యం పిండి. నిన్న బియ్యం కడిగి 6% చూశారు కదా వ్లాగ్లో, అదే పట్టిస్తానమాట. మొత్తం 2 కేజీలు అనేది నేను కడిగేసి ఆరపెట్టాను. అది పట్టించినప్పుడు ఏంటంటే మరీ మెత్తగా కాకుండా పిండి అనేది పట్టించుకోవాలండి. అప్పుడు ఏంటంటే మనకు ముగ్గు వేయడానికి ఉంటుంది. ఇంకా ఈ గ్యాస్ ముగ్గుతో కనుక ముగ్గు వేస్తే చూసారు కదా ఎంత అంటే చాలా బాగా వస్తుంది, జారిపోతూ ఉంటుంది. బియ్య పిండితో ఏంటంటే కొంచెం అలా వస్తుంది కదా. ముగ్గు అయితే బియ్య పిండి ఇలా మనం కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా పట్టించుకుంటే కనుక ముగ్గు అనేది బాగా వస్తుంది అనమాట. ఈ బియ్యం కూడా మనకి రేషన్ బియ్యం వస్తాయి కదా, అవన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ప్యూరిఫైయర్ కోసం అడిగారండి మొన్న నేను చెప్పినప్పుడు. క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి. ఇది వచ్చేసి ఎల్జీ అండి, నో నాయిస్ అనమాట. ఇది యూవీ ప్లస్ ఆర్ఓ ప్లస్ మినరల్ బూస్టర్ కూడా కలిపి ఉన్నదనమాట. అలాగే స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్. దీనికి ఏంటంటే వెజిటబుల్స్ వాష్ చేసుకోవడానికి కూడా పైప్ అనేది ఇచ్చారనమాట. అంటే సపరేట్ పైప్ అనేది, ఆ వైట్ పైప్ ఉంది కదా, అది పైప్ అనేది వెజిటబుల్స్ వాష్ చేసుకోవడానికి అనమాట.
ఇంకా టీడీఎస్ వచ్చేసి ఆయన బిగించిన తర్వాత వాటర్లో టీడీఎస్ అనేది చెక్ చేశారు. 322 వచ్చిందండి. మనకి టీడీఎస్ 300 పైన ఉండాలని అంటారు కదా, 322 వచ్చిందనమాట. పక్కన నోట్ చేశారు కూడా. ఇది 10 years వారంటీ అనమాట. ప్రైస్ వచ్చేసి 28,000. అది మేము రీసెంట్గానే తీసుకున్నాం కదా, మరి ఇంకా ఒక 1 year వాడిన తర్వాత తెలుస్తుంది దాని సంగతి ఏంటన్నది. ప్రస్తుతం అయితే డీటెయిల్స్ ఇవేనండి. మనకి ఎలాగో సంవత్సరానికి మెయింటెనెన్స్ ఉంటుంది కదండి, అంటే అవి లోపల మారుస్తారు కదా, వాటికి మాత్రం 6,000 అవుతుందని ముందే చెప్పేశారు. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఇంకోండి అంతా కూడా క్లీన్గా ఉందో చూసారా, మార్నింగ్ క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా మరి, అందుకని అనమాట. ఇంక ఇక్కడ గోధుమ పిండి అయితే కలుపుతున్నాను నేను, పుల్కాలకు అనమాట, చపాతీలకు కాదండి. మొత్తం అంతా వాటర్తో కలిపాను. లాస్ట్లో ఒక్క స్పూన్ ఆయిల్ అనేది వేసి ఇలా తడిపి ఉంచాను అనమాట. ఇది ఇలా తడిపేసి పెట్టేసి ఉంచేసాను, ఎందుకంటే నైట్ పని అంతా అయిన తర్వాత కొంచెం పుల్కాలు చేసేస్తే సరిపోతుంది. కర్రీస్ అనేవి మార్నింగ్ చేస్తాను కదా, అందుకే ఇది ఒకటి తడిపి పక్కన పెట్టి ఉంచాను అనమాట. ఇంకా మందిరం దగ్గర క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ముందు ఏంటంటే విగ్రహాలు ఇవన్నీ కూడా క్లీన్ చేసి పక్కకు పెట్టాను అనమాట. ఇంక ఇంట్లో డెకార్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా తీసాను. అంటే ఇంకెలాగో ఫెస్టివల్ ఎల్లుండి కదా, అందుకని ఇంక ఈరోజు చేద్దామని ముందే అనుకున్నాను. కొంచెం ఏంటంటే తెల్లగా ఉంటాయి కదా అని చెప్పి ఇవాళ క్లీన్ చేయడం అనమాట. డెకార్ ఐటమ్స్ కూడా కొంచెం ఎక్కువ అయినాయి, ఇవన్నీ కూడా క్లీన్ చేసాను. అయితే నేను డైరెక్ట్గా ఇత్తడేంటంటే చింతపండు పెట్టి క్లీన్ చేస్తాను ఇలాంటి విగ్రహాలు. ఇంకోండి డెకార్ ఐటమ్ కూడా, ఎందుకంటే ఎక్కువ రోజులు షైనింగ్ ఉంటుందని. మిగిలినవి కొంచెం పీతాంబరి వేసి దేవుడికి సంబంధించిన యూజ్ చేసేవన్నీ కూడా నేను పీతాంబరి వేసి క్లీన్ చేసేస్తాను. అలాగే సిల్వర్ క్లీనింగ్ చూపించమని అడిగారండి. వెండి వస్తువులు, వెండికి నేను రూపాయలు ఒకటే యూజ్ చేస్తాను. దాంతో ఏంటంటే కొంచెం రబ్ చేసేసి తర్వాత సర్ఫ్ పెట్టి వాష్ చేసేస్తాను అనమాట వెండి వస్తువుల్ని. ఇందులో నేను చేయడం మర్చిపోయాను. ఇంక ఇక్కడి వరకే వీడియో తీసి గబగబా ఇంకా చేసేసాను అనమాట ఇవన్నీని. ఇంకా ఇత్తడి వస్తువులు, మొక్కలు ఇలాంటివి ఇష్టం అంటే కనుక మనం వాటి కోసం కొంచెం టైం అయితే స్పెండ్ చేయాల్సి వస్తుందండి. మొక్కలకు కూడా అంతే, మనం ఇష్టపడితే కనుక వాటికి మనం కొంచెం కేరింగ్ అయితే చేయాల్సి ఉంటుంది కదా, అందుకని అనమాట. ఇంకా ఈ డెకార్ ఐటమ్ అంతా కూడా నేను క్లీన్ చేసి 2 months అయ్యిందండి. ఇప్పుడు క్లీన్ చేయడం అనమాట మళ్ళీని. ఇంకా చూసారు కదా, సాయంత్రం అయింది కదా, వచ్చేసినాయి అనమాట మామిడి చెట్టు మీదకి మొత్తం పిచ్చుకలన్నీ కూడా. భలే ఉంటాయండి నిజంగా. మార్నింగ్ తెల్లవారుగానే వచ్చేస్తాయి, సాయంత్రం ఏంటంటే ఇలాగా సంధ్యవేళ అవగానే వచ్చేస్తాయి అనమాట. భలే నిజంగా అనిపిస్తుంది, వాటికి టైం టు టైం అనమాట. అవి సాయంత్రం కూడా కొంచెం ఆరుస్తూ ఉంటాయి అన్నమాట. ఇంక ఇక్కడ ఇతర వస్తువులన్నీ కూడా చూసారు కదా, అన్నీ నేను తోమిస్తే మా వాళ్ళు కొంచెం పిల్లలు తుడిచేశారనమాట. వెంటనే తుడిచేస్తే కనుక మనకి మార్కలు పడవు కదా, అందుకని వాళ్ళు తుడిచేసి పక్కన పెట్టారు. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత సదిలేయడమే. ఇంక ఇక్కడ మందిరం దగ్గర కూడా క్లీన్ చేసేస్తున్నానండి. ముందు ఫోటోలు తీసేసి ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తాను అనమాట. వెనకాల వాలు పైన ఇవన్నీ కూడా క్లీన్ చేసి అప్పుడు లోపల క్లాత్ పెట్టి క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా ఈ చీపులు ఉంది చూసారా, ఇది ప్లాస్టిక్ అనమాట. ఇది వచ్చేసి ఓన్లీ ఇక్కడ తుడవడానికి, అంటే మందిరం క్లీన్ చేసినప్పుడు మందిరం పైన ఇవన్నీ కూడా క్లీన్ చేయడానికి అని చెప్పి ఈ చీపులు అనేది సపరేట్గా పెట్టుకున్నాను నేను. ఇంకోండి ఇంకా తర్వాత మాప్ కూడా పెట్టేసి ఇంకా మళ్ళీ టేబుల్ అనేది వేసేస్తాను. ఈ టేబుల్ ఈరోజు ఏంటంటే షీట్ మారుద్దామని అనుకున్నాను నేను. ఈలోపు మా అమ్మాయి ఇక్కడ చక్కగా బొట్లు పెడుతుందనమాట ఫోటోలకి. కొంచెం నాకు ఇవాళ వర్క్ ఎక్కువ ఉంది కదా మరి, అందుకని చెప్పి కొంచెం తను హెల్ప్ చేస్తుంది. చూసారు కదా, ఈ ఆయిల్ జిడ్డు ఇవన్నీ కూడా షీట్ మీద పడిపోయినాయి. చాలా అయిందండి ఆ షీట్ వేసి, ఇంకా అది మార్చేసాను అనమాట.
ఇది ఇంతకుముందు టేబుల్ ఈ కలర్ మామూలుగా అయితే చూసారు కదా, దాని మీద చేసేదాన్ని ఫస్ట్, కానీ మరకలు మచ్చలు ఏమైనా పడితే అలా అయిపోతున్నాయి అనమాట. కొంచెం లైట్ కలర్ కదా, అందుకే అలాగా మరకలు పడిపోతున్నాయని నేను ఆ షీట్ అనేది అతికించాను అనమాట. మనకి ఇప్పుడు ఆ షీట్స్ ఎక్కువ వస్తున్నాయి కదండి, బయట ఫ్లోర్ మీద కూడా అంటించుకుంటున్నారు చక్కగా ముగ్గులు వేసుకోవడానికి. ఇంకోండి ఇంకా షీట్ అయితే అప్పుడు తెప్పించిందే, ఇంకా అలాగ ఉండిపోయింది. ఎందుకంటే మనం పెద్దగా వాడం కదా ఇవి, ఇంకా అది ఉందనమాట. సరే అని చెప్పి పాతది తీసేసి ఇది వేసాను. ఇది ఏంటంటే, ఇది అంటించినప్పుడు ఏంటంటే ఇద్దరు ఉంటే బాగుంటుందండి. చక్కగా ఒకళ్ళు పట్టి లాగుతుంటే అది అటువైపున చక్కగా బబుల్స్ రాకుండా స్టిక్ చేయాలన్నమాట. చూసారు కదా, బాగానే వచ్చింది. బబుల్స్ రాకుండా నీట్‌గా వచ్చిందనమాట. ఇంకా దీని మీద ఏంటంటే, ముందు దాని మీద కోలం స్టిక్కర్స్ అనేవి అంటించాను కదా, మరి ఇప్పుడు అవి తీసాను కదా, అందుకని పెయింట్‌తో వేసేస్తున్నాననమాట ఇక్కడ ముగ్గనేది. ఇంకా అమావాస్య కదండీ! ఇంగోండి నిన్న తెచ్చారు కదా బూడిద గుమ్మడికాయ ఇవన్నీ, పసుపతి రాసి పెట్టి ఉంచాననమాట. ఇంగోండి ఈయన వచ్చి ఇవన్నీ కట్టేస్తున్నారు. ఆయనే కడతారు. గుమ్మడికాయ, స్ఫటిక, అలాగే ఇంటికి కొంచెం నిమ్మకాయలు ఇవన్నీ కూడా కడతారనమాట. అంటే ఇవన్నీ పాత నుంచి వస్తున్న ట్రెడిషన్సే కదండీ! అంటే ఇంట్లోకి ఏ చెడు దృష్టి రాకూడదు, నెగిటివిటీ రాకూడదని చెప్పి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా! అలాగే అనమాట. ఇంకా పిల్లలకి కాలు దారాలు, నల్ల తాళ్ళు కడతాం కదండీ! అవి కూడా మారిస్తే ఈరోజు మంచిదనమాట. అమావాస్య రోజు మారుస్తారు చాలామంది. ఇంకొచ్చేసి ఇంగోండి ఇది కూడా డ్రై అయిపోయింది. డ్రై అయిపోయిన తర్వాత నేను మళ్ళీ అన్నీ తిరిగి సదిరేసి పూజకైతే ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇవాళ అమావాస్య కదా, లక్ష్మీదేవి పూజ చేసుకుందామని అనుకున్నాను. చానాళ్ళయింది నేను అమావాస్య లక్ష్మీ పూజ చేసి. ఈరోజైతే కొంచెం అన్నీ బాగా నీట్‌గా చేసుకున్నాను కదా, అందుకనే చేసుకుందాం అని చెప్పి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ. ఇంకా పువ్వులవి అలంకరిస్తున్నాను. అయితే నాకు నిన్న వీడియోకి కామెంట్ పెట్టారండి, ఫ్రెష్ ఫ్లవర్స్ మనం ఏ రోజుకి ఆ రోజు పెట్టాలంట కదండి, ఫ్రిడ్జ్‌లో పెట్టినవి పెట్టకూడదంట కదా అని. అసలు నిజంగా నాకైతే అర్థమవ్వలేదండి. అంటే అలా రోజు తెచ్చుకోవడం ఎలా అవుతదండి, అసలు మనకే అవ్వదు కదా! ఇప్పుడు రోజుల్లో అయితే అవ్వదు. ఇంతకు ముందు రోజుల్లో అంటే పెద్ద పెద్ద ఇల్లులు, వాకిళ్ళు, ఎదర బోలెడు ప్లేసు, వెనకాల బోలెడు ప్లేసు, చక్కగా ఇంటి వాకిల్లోనే బోలెడు మొక్కలుండేవి. పూల మొక్కలు, మందార మొక్కలు. అదేంటంటే అప్పటికప్పుడు కోసుకొని చక్కగా ఇంట్లో పూజ చేసుకునేవారు. అది మన పాత రోజుల్లో. కానీ ఇప్పుడున్న రోజుల్లో మనకు ఒక మొక్క కాదు కదా, ఒక చెట్టు కూడా ఉండడం లేదు. ఏదో ఇళ్లల్లో మనం ఇలాగా కుండీల్లో వాటిల్లో పెంచుకుంటున్నాం, కానీ నేల అనేది లేనే లేదు కదండీ! అని నా ఉద్దేశం. ఇప్పటి రోజుల్లో అయితే అలా అవ్వదు. ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకొని మనం పూజ చేయాలంటే గనక అవ్వదు. కాబట్టి అంటే వాళ్ళు ఎవరో చెప్పారంట వాళ్ళకి. అది నా డౌట్ క్లియర్ చేయండి అని చెప్పి కామెంట్ చేశారనమాట. నిజంగా అలా అయితే పాసిబుల్ అవ్వదండి. ఏ రోజుకి ఆ రోజు ఎలా తెస్తాం చెప్పండి. మనం ఉదయాన్నే 7 గంటల లోపు మనం పూజ చేసుకుంటాము. మరి 7 గంటల లోపు పువ్వులనేవి ఎక్కడి నుంచి తీసుకురావాలి మనం? అమ్మేవాళ్ళు కూడా రారు కదా! కాబట్టి అలాంటివి మీరు పట్టించుకోవద్దండి. కాలానుగుణంగా ఏంటంటే కొన్ని మారుతూ ఉంటాయి. అలాగే ఇది కూడా అనమాట. పర్వాలేదండి, ఫ్రిడ్జ్‌లో పెట్టిన పువ్వులైనా సరే వాడొచ్చు. అందరూ కూడా ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకొని చేయాలంటే అస్సలు అవ్వదనమాట. ఇంకా ఇక్కడ పూజ అయితే అయిపోయింది. చక్కగా చిట్టి గాజులతో చేసుకున్నాననమాట ఈరోజు పూజ. అలాగే లిల్లీలతో చేసుకున్నాను. అమ్మవారు చక్కగా అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకొని చక్కగా అలంకారం చేసుకొని మంచిగా పూజ చేసుకున్నాను ఇవాళ. అదండి ఈరోజు ఏంటంటే సాయంత్రం పూజ అయితే ఇలా అయిందనమాట. అంతేనండి ఈరోజుటి వీడియో. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.